మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలను టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ఖండించారు. రైతులు రేషన్ కార్డుల గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో రేషన్ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు ఇస్తే మీరు ఎత్తివేశారు కదా అని సత్యం శ్రీరంగం గుర్తుకు చేశారు. కేటీఆర్ హరీష్ రావు మాట్లాడితే ప్రజలు సిగ్గుపడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి విమర్శించారు. సిగ్గు లేకుండా నైతికత లేకుండా మాట్లాడుతున్నాడు. ఈరోజు సిద్దిపేట జిల్లాలో అంటే 1,99,000 మంది ఇందిరా మిల్లు కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఎప్పుడు ఇందిరా మిల్లు ఇస్తారని అడుగుతున్నాడు. అసలు అడిగే హక్కు నీకు ఎక్కడిది హరీష్ రావు గారు? ఇందిరమ్మ ఇళ్లలో రేషన్ కార్డుల విషయంలో, ఉద్యోగాల భర్తీ విషయంలో, రైతుల విషయంలో మీరు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ ప్రజల తరపున మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. నేను స్పష్టంగా చెప్తున్నాము. సిద్దిపేట జిల్లాలో మీరు 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు. మీ మామ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించాడు. ఏం చేశారు మీరు? ఎందుకు ఇలా ఇల్లు? మీ 10 సంవత్సరాల పరిపాలనలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా? మీరు ఇవాళ పెద్ద పెద్ద మాట చెప్తున్నారు. మేము 60,000 ఇన్కమ్ని 1,50,000 చేశాము, 75,000 ఇన్కమ్ని 2 లక్షలు చేశాము. చేసి ఏమి లాభం? ఎవడు ఎవడన్నా మెచ్చుకున్నాడా? మీకు బుద్ధి చెప్పారు ప్రజలు. హరీష్ రావు గారు సిగ్గు లేకుండా నైతికత లేకుండా మాట్లాడుతున్నారు.